శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్ గురుచరణారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో అర్జునుడి యొక్క వీరత్వం, ఆ కౌరవ సేన మీద అర్జునుడు విరుచుకుపడిగినటువంటి రీతిని, ఇతని ధాటికి తట్టుకోలేక ఆ కర్ణుడు రథం పోయి గుర్రాలు పోయి ఆయన విరధుడై ఆ యుద్ధం నుంచి వెళ్ళిపోయాడు. మళ్ళీ మరొక రథాన్ని అది తీసుకుని మళ్ళీ వస్తాడు. అలాంటి పరిస్థితి కల్పించినటువంటి అర్జునుడి యొక్క పరాక్రమ అతిశయాన్ని మనం చూసాం. అక్కడి నుంచి ఏం చేయాలయ్యా, ఎక్కడికి వెళ్ళాలన్నాడు. అంటే అప్పుడు ఆ విరాట కుమారుడైనటువంటి ఉత్తరుడికి అక్కడ ఉన్నటువంటి యోధులందరినీ పరిచయం చేశాడు. అదిగో ఆయన ద్రోణాచార్యుడు, ఆయన ప్రక్కన అక్కడ అశ్వత్థామ ఉన్నాడు, ఆ పక్కన అదిగో కృపాచార్యుడు ఉన్నాడు, అదిగో అక్కడ మెరిసిపోతూ ఉన్నాడు చూసావా, మధ్యలో సువర్ణమయంగా నాగా ఇది కలిగినటువంటి వాడు, ధ్వజం కలిగినటువంటి వాడు దుర్యోధనుడు. ఆ తర్వాత ఆ ముందర సూర్యుడిలో వెలిగిపోతూ ఉన్నాడు చూసావా, ఆయన భీష్మాచార్యుడు, మా అందరికీ పితామహుడు అని వాళ్ళందరినీ కూడా పరిచయం చేశాడు. చేసిన తర్వాత కృపాచార్యుడి దగ్గరికి తన రథాన్ని మళ్లించాడు. కృపాచార్యుడితో యుద్ధం చేద్దామని. ఆ కృపాచార్యుడితోటి యుద్ధము ఎలా ఉంటుందో, అర్జునుడు ఎట్లా చేస్తాడు అనేటువంటిది చూద్దామని దేవతలు, నాగులు, యక్షులు, గంధర్వులు అందరూ కూడా విమానాలు వేసుకుని వచ్చారట. దేవరాజు అయినటువంటి ఇంద్రుడు ప్రత్యేకమైనటువంటి ఒక సర్వోన్నతమైనటువంటి విమానాల్లో ఆకాశంలో వచ్చారట. వచ్చి వాళ్ళందరూ కూడా గగనతలం మీద మోహరించారు. ఎలా ఉంటుందో వీళ్ళని యుద్ధం చూద్దామని. తత్ర దేవాస్త్రయస్త్రింశత్ తిష్టంతి సహవాసవాః గంధర్వా రాక్షసా సర్పాః పితరశ్చ మహర్షిభిః తథా రాజా వసుమనాః బలాక్షస్సు ప్రతర్జనాష్టకశ్చ శిభిశ్చైవ ఏ ఆతిర్నహుషో గయః మనుః పురు రఘుర్భానుః కృశాశ్వసాగరో నలః విమానే దేవరాజస్య సమదృశ్యంత సుప్రభాః. ఆ విమానంలో ఇంద్రుడితో పాటు 33 దేవతలు, గంధర్వులు, రాక్షసులు, నాగులు, పితరులు, మహర్షులు, తేజస్సంపన్నులైన రాజులు, వసుమానుడు, బలాక్షుడు, సుప్రతర్జనుడు, అష్టకుడు, శిబి, యయాతి, నహుషుడు, గయుడు, మనువు, పురువు, రఘువు, భానుడు, కృశాశ్వుడు, సాగరుడు, నలుడు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా 33 దేవతలు ఎవరంటే వశువులు 8 మంది, రుద్రులు 11 మంది, ఆదిత్యులు 12 మంది, ప్రజాపతి, భాస్కర్ వీళ్ళందరూ కూడా ఆ దేవేంద్రుడితో పాటుగా వచ్చారు. అందువల్ల ఇలా వీళ్ళందరూ కూడా ఆ గగనతలంలో ఆ బ్రహ్మాండమైన విమానాలను చూస్తున్నారట. అగ్నేరీశస్య సోమస్య వరుణస్య ప్రజాపతే తథా ధాతుర్విధాతశ్చ కుబేరస్య యమస్య చ అలాంబుషోగ్రసేనానాం గంధర్వస్య చ తుంబురోః యథామానం యథోద్దేశం విమానాని చకాసిరే. అగ్ని, ఈశుడు, సోముడు, వరుణుడు, ప్రజాపతి, ధాత, విధాత, కుబేరుడు, యముడు, అలాంబుషుడు, ఉగ్రసేనుడు మొదలైనటువంటి గంధర్వులు, గంధర్వరాజైన తుంబురుడు వాళ్ళ ప్రమాణాలకి స్థాయికి తగినట్టుగా విమానాల్లో వాళ్ళ సంబంధించిన వాహనాల్లో అక్కడికి వచ్చారట. సర్వదేవనికాయాశ్చ సిద్ధాశ్చ వనమర్షయః అర్జునస్య కురూణాంచ ద్రష్టుం యుద్ధముపాగతాః. ఈ అర్జునుడికి కౌరవసేనకి మధ్య జరిగేటువంటి యుద్ధం చూడాలని వీళ్ళందరి యొక్క తాపత్రయం. అలాగే సమస్త దేవతలు, సిద్ధులు, మహర్షులు అక్కడికి వచ్చి చేరట. దివ్యానాం సర్వమాల్యానాం గంధ పుణ్యోధ సర్వసః ప్రససార వసంతాగ్రే వనానామివ భారత. ఓ జనమేజయ మహారాజా, వైశంపాయనుడు చెప్తున్నాడు, వసంత ఋతు ప్రారంభంలో పూల తోటల యొక్క పరిమళం అన్ని దిక్కుల్లో వ్యాపించినట్టుగా ఆ దేవతలు వేసుకున్నటువంటి పూల మాలల యొక్క పుణ్యగంధం మొత్తం దిక్కులన్నీ వ్యాపించింది. తత్ర రత్నాని దేవానాం సమదృశ్యంత తిష్టతాం ఆతపత్రాణి వాసాంసి స్రజశ్చ వ్యజనాని చ. ఆ విమానాల్లో కూర్చున్న దేవతలకు రత్నాలు, గొడుగులు, వస్త్రాలు, మాలలు, మింజామలు చక్కగా అనిపిస్తున్నాయట. ఉపఆశామ్యత్ రజోభవం సర్వం వ్యాప్తం మరీచిభిః దివ్యగంధానుపాదాయ వాయుర్యోధాన సేవత. ఆ భూమి మీద ఉండేటువంటి ధూళి ఆగిపోయిందిట, అణగిపోయిందన్నమాట. సమస్త వస్తువులపైన కాంతి ప్రసారించింది. దివ్యమైనటువంటి పరిమళాలు కలుపుకొని వాయువు చక్కగా వీరులందరినీ కూడా సేవిస్తుందట. ప్రభాసితమివాకాశం
చిత్రరూపమలంకృతం సంపదద్భిస్థితైశ్చాపి నానారత్న విభాసితైః విమానైర్వివిధైః చిత్రైః ఉపానీతైః సురోత్తమైః వజ్రభుచ్చుచుభే తత్ర విమానస్థైః సురైర్వృతః బిభ్రన్మాలాం మహాతేజాః పద్మోత్పలసమాయుతాం విప్రేక్షమాణో బహుభిః నాతృప్యత్వ సుమహాహవం. దేవతలను తీసుకొచ్చినటువంటి విమానాలు అక్కడ కొన్ని నిల్చున్నాయి, మరికొన్ని ఎగురుతున్నాయి. అనేక రత్నాల కాంతులతో ప్రకాశిస్తూ ఉండడం వల్ల వాటి ఆ కాంతులన్నీ పని ఆకాశం చాలా చిత్ర విచిత్రంగా ఉందిట. ఆ విమానాల్లోని దేవతల్లో కూడినటువంటి మహేంద్రుడు ప్రకాశిస్తున్నాడు. తామరల కలువల దండలు వేసుకున్నట్టయినా మహాసంగ్రామాన్ని ఎన్ని కళ్ళతో చూసినా కానీ తృప్తి పడట్లేదు ఆయనకి. ఆయనే సహస్రాక్షుడు. అటువంటి ఆయన అలాగా ఈ యుద్ధాన్ని ఎన్ని కళ్ళతో చూసినప్పటికీ తృప్తి అనేది కలగట్లేదు. ఎందుకంటే అక్కడ యుద్ధం చేసేవాడు ఎవరయ్యా అంటే అర్జునుడు చేస్తున్నాడు కౌరవ సైన్యంతో. అలాగే యుద్ధం చూడడానికి ఇంద్రాదులతో పాటు పాండురాజు కూడా వచ్చాడు అని తిక్కన గారు తన యొక్క భారతంలో ఆయన అది కూడా రాశాడు. పాండు మహీపాలుండాఖండలు చేరువన పెద్ద గద్దియన మరీ మండల నీచోపులిడగా నుండి కనుంగొనుచునుండెను జ్వలభంగిన్ అని. ఆ పాండురాజు కూడా ఆ అప్సరసలు పెద్ద ఇంద్రుని దగ్గరే పెద్ద సింహాసనం మీద అప్సరసలు వింజామరలు బీస్తుంటే యుద్ధం చూస్తున్నట్టు ఆ పాండురాజు. ఇది శ్రీమన్ మహాభారతే విరాట పర్వణి గోహరణ పర్వణి దేవ ఆగమనే షట్పంచాశత్వమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో విరాట పర్వంలో గోహరణ పర్వంలో దేవతల యొక్క ఆగమనము అనేటువంటి 56వ అధ్యాయం పూర్తయింది. 57వ అధ్యాయంలో మనం ప్రవేశించాం. వైశంపాయనుడు చెబుతున్నాడు జనమేజయ మహారాజా, దృష్ట్వా వ్యూఢాన్యనీకాని కురూణాన్ కురునందన తత్ర వైరాటి మామంత్యా పార్థో వచనమబ్రవీత్. ఆ మోహరించి ఉన్నటువంటి కౌరవశాన్ని చూశాడు అర్జునుడు. చూసి అప్పుడు అర్జునుడు ఉత్తరుడితో అంటున్నట్ట, జాంబూనదమయీ వేది ధ్వజేయస్య ప్రదృశ్యతే తస్య దక్షిణతో యాహి కృపశారద్వతో యతః. ఆ కాంచనమయమైనటువంటి వేదిక ధ్వజ పతాకమే ప్రకాశిస్తున్నటువంటి వాడే శరద్వంతుని యొక్క కుమారుడైన కృపాచార్యుడయ్యా, ఆయనకి దక్షిణంగా రథాన్ని నడిపించు అన్నట్ట. ధనంజయ వచశ్రుత్వా వైరాటి స్వరితస్తత హయాన్ రజత సంకాసాన్ హేమభాండాన చోదయత్. అర్జునుడు మాటలు విన్నాడు. వెంటనే విరాట కుమారుడు ఆ సర్వాభరణాలు కలిగి వెండిలా ప్రకాశన గుర్రాలను అక్కడి నుంచి కదిలించట. ఆనుపూర్వ్యాత్తు తత్సర్వం ఆస్థాయ జవముత్తమం ప్రాహిణోచ్చంద్ర సంకాసాన్ కుపితానివతాన్హయాన్. ఆ గుర్రాలను వేగంగా నడపడంలో మంచి నైపుణ్యం కలిగినటువంటి వాడు ఉత్తరుడు. అందువలన ఏం చేస్తున్నాడు, క్రమంగా ఆ ఉత్తరుడు వాటిని కోపిస్తున్నట్టుగా గుర్రాలను అదిలిస్తూ వాటిని మంచి వేగంగా నడుపుతూ అట్లాగా ఆదిలించట. సగత్వా కురుసేనాయా సమీపం భయకోపిద పునరావర్తయామాస తాన్హయాన్ బాతరంభస ప్రదక్షిణముపావృత్య మండలం సవ్యమేవచ. అతడు మంచి నేర్పుకెళ్ళినవాడు ఆ సారథి. అందువల్ల వాయువేగంతో కురుసేన సమీపించాడు. మళ్ళీ వెనక నుంచాడు, ఇలా ప్రదక్షిణంగా తిప్పాడు, మండలాకారంగా రథాన్ని తిప్పాడు, ఎడం వైపు నుంచి చుట్టూ వచ్చాట. కురున్ సమ్మోహయామాస మత్స్యో యానేన తత్వవిద్ కృపశ్చరథమాస్థాయా వైరాటిరకుతో భయ ప్రదక్షిణముపావృత్యతస్థేతస్యాగ్రతో బలి. ఆ అశ్వగమన రహస్యాలు తెలిసినవాడు కాబట్టి అటు పెడుతున్నాడు ఇటు పెడుతున్నాడో తెలవకుండా అలా కురుశాన్న భ్రమకు లోను చేస్తూ ఆ ఉత్తరుడు ఏం చేశాడట, నిర్భయంగా కృపాచార్యుడి యొక్క రథాన్ని సమీపించి దానికి ప్రదక్షిణం చేసి ఆ కృపుడికి ఎదురుకుండా నిలిపించాడు. తతోర్జున శంఖబలం దేవదత్తం మహారమం ప్రదద్భౌ బలమాస్థాయ నామ విశ్రావ్య చాత్మన. వెంటనే అర్జునుడు తన యొక్క శంఖాన్ని తీశాడు. ఆ శంఖాన్ని దేవదత్తం అనేటువంటి శంఖం అది. ఆ దేవదత్తాన్ని ఏం చేస్తాడంటే అది ఉత్తమమైనటువంటి శంఖం. ఆ దేవదత్తమైనటువంటి శంఖాన్ని బలమంతా ఉపయోగించి పూరించి ఒక్కసారి తన పేరు వినిపించట. తస్య శబ్దో మహానాసీన్ ధమ్యమానస్య జిష్ణునా తథా వీర్యవత సంఖ్యే పర్వతస్యేవ ధీర్యతః. ఆ రణభూమిలో జయశాలైనటువంటి పరాక్రమశాలైనటువంటి అర్జునుడు పూరించినటువంటి శంఖధ్వని ఒక పర్వత బద్దలైపోతున్నప్పుడు పర్వతం ఎటువంటి ధ్వని చేస్తుందో అటువంటి ధ్వనిలా వినిపించదట. పూజయాన్ చక్రిరే శంఖం కురవ సహసైనికా అర్జునేన తథాత్మాత తథా ఎన్న ధీర్యతే.
అర్జునుడు అంతగా పూరించినా అంత అసలు ఆ ధ్వనికే శంఖం బద్దలైపోతుందా అన్నట్టుగా ధ్వని వస్తుంది. అయినప్పటికీ ఆ శంఖం ఏమీ అవ్వలేదు. అటువంటి ఆ శంఖం యొక్క గొప్పతనాన్ని చూసి కౌరవులు ఆహా ఏం గొప్ప శంఖం ఇది అని ప్రశంసించారట. దివమావృత్య శబ్దస్తు నివృత్త శుశ్రువే పునః స్పృష్టో భగవతా వజ్ర ప్రపతన్నే బపర్వతే. స్వర్గలోకం దాకా వ్యాపించి తిరిగి వచ్చి వినిపించింది ఆ శంఖధ్వని. అంటే అక్కడి నుంచి ప్రతిధ్వని చేసింది. ఇంద్రుడు వదిలేటువంటి వజ్రాయుధం పర్వతం మీద పడినప్పుడు వినిపించే శబ్దాలను అనిపించింది. ఏతస్మిన్నంతరే వీర బలవీర్య సమన్విత అర్జునం ప్రతి సంరబ్ధ కృప పరమదుర్జయ అమృష్యమాణస్తం శబ్దం కృప శారద్వతస్తథ అర్జునం ప్రతి సంరబ్ధ యుద్ధార్థీ సమహారథ మహోదధి జమాదాయ దద్భో వేగేన వీర్యవాన్. ఆ కృపాచార్యుడు మహాపరాక్రమవంతుడు. అంతేకాకుండా ధనుర్విద్యలో నిష్ణాతుడు, ఆచార్యుడు. ఆయన్ని ఓడించడం అంటే సామాన్యమైన విషయం కాదు. అసలు ఆయనకి మరణమే లేదు. ఆ అర్జునుడు శంఖం పూరించిన తర్వాత ఆయనకి చాలా కోపం వచ్చింది. దాంతో ఆ కృపాచార్యుడు అర్జునుడి యొక్క శంఖనాదాన్ని సహించలేకపోయాడు. అందుకే ఆయన యుద్ధం చేయాలనే అభిలాషతో తన శంఖాన్ని కూడా వేగంగా పూరించాడు. సతు శబ్దేన లోకాన్ శ్రీనావృత్యరథినాం వరధనురాధాయ సుమహద్యాశబ్దమకరోత్తథా. అంతేకాకుండా శంఖనాదంతో అంటే తన యొక్క శంఖం పూరించినప్పుడు ఆ శంఖనాదం కూడా ముల్లోకాలు వ్యాపించిందట. వింటిని తీసుకుని ఆ అల్లెతాటిని కూడా గట్టిగా ఇలా మీటి ధనుష్టంకారం చేశాడు. తౌ రథౌ సూర్య సంకాసౌ యోత్సమానో మహాబలో శారదాయోజముతో వ్యరోచేతాం వ్యవస్థితో. ఆ మహారథులు ఇద్దరు వాళ్ళు, అర్జునుడు కృపాచార్యుడు. ఇద్దరు మహాబలులే. ఇద్దరు సూర్యుని యొక్క తేజస్సు సమానమైనటువంటి తేజస్సు కలిగిన వాళ్ళు. ఇద్దరు యుద్ధ సన్నద్ధులై ఉన్నారు. ఇద్దరు శరత్కాల మేఘాల్లాగా ప్రకాశిస్తున్నారు. తతశారద్వతస్తోర్ణం పార్థం దశభిరాశుకై వివ్యాధపరవేరఘ్నం నిస్తైర్మర్మభేదిభి. వెంటనే కృపాచార్యుడు మర్మభేదకాలైనటువంటి 10 బాణాలతో శత్రు సంభారణ అర్జునుడిని తీవ్రంగా కొట్టేట. పార్థోపి విశ్రుతం లోకే గాంధీవం పరమాయుధం వికృష్య చిక్షే బహున్నారాచాన్ మర్మభేదిన. అలాగే అర్జునుడు కూడా తన గొప్పదైనటువంటి గాంధీవాన్ని లాగి అనేకములైనటువంటి శరాలను ప్రయోగించాట. తాన్ ప్రాప్తాన్ శతైర్బాణై నారాజాన్ రక్తభోజనాన్ కృపశ్చిచ్చేదపార్ధశతశోధసహస్రశ. ఆ అర్జునుడు ప్రయోగించినటువంటి బాణాలని కృపాచార్యుడు మధ్యలోనే 100,000 ముక్కలు అయ్యేటట్టుగా వాటిని ఖండించేసేట. తతపార్థస్వ సంక్రుద్ధ చిత్రాన్ మార్గాన్ ప్రదర్శయన్ దిశసంఛాదయన్ బాణై ప్రదిశశ్చ మహారథ ఏకఛాయమి వాకాశం మకరో సర్వత ప్రభు. దాంతో అర్జునుడికి చాలా కోపం వచ్చింది. బాణప్రయోగంలో చిత్ర విచిత్రమైన పద్ధతులను ప్రదర్శించట. బాణాలతో దిక్కులను విదిక్కులను కూడా కప్పేస్తూ ఆకాశమంతా ఒక నీడ వ్యాపించినట్టుగా అంధకారబంధనం చేసేదట. ప్రాచ్ఛాదయదమేయాత్మ పార్థశరసతే కృపం స్వశరైర్ అద్దిత క్రుద్ధ శితైరగ్నిశుకోపమై. లెక్కకు అందనటువంటి 100 బాణాలతో కృపాచార్యుడిని ముంచెత్తేసేట అర్జునుడు. అగ్నిజ్వాలను అంటే వాడి బాణాలతో పీడింపబడి కృపాచార్యుడికి కూడా చాలా కోపం వచ్చింది. క్రుద్ధుడైపోయాట. తోర్ణం దశసహస్రేణ పార్థం అప్రతిమోజసం అర్ధయిత్వా మహాత్మానం నరర్ధ సమరే కృప. అలాగే కృపాచార్యుడు కూడా 10,000 బాణాలతో యుద్ధంలో అర్జునుడిని పీడించేట. వెంటనే సింహగర్జనం చేసేట. తదకనక పర్వాగ్రై వీరసన్నత పర్వభి త్వరన్ గాంధీవ నిర్ముక్తే అర్జునస్తస్య వాజిన చతుర్భిశ్చతురస్తీక్ష్ణై అవిజ్యత్ పరమేశుభి తేహయా నిస్తైర్బాణై జ్వలద్భిరపన్నగే ఉత్పేతు సహసా సర్వే కృపస్థానాత్ అదాచవత్. అప్పుడు వీరుడైనటువంటి అర్జునుడు నేర్పుగా మంచి బ్రహ్మాండమైనటువంటి 4 బాణాలు తీసి గాంధీవం నుంచి 4 గుర్రాలను కృపాచార్యుడి యొక్క 4 గుర్రాలను బాధించట. దాంతో ఒక్కసారిగా ఆ బాణాలు తాకేటప్పటికీ కృపను గుర్రాలు ఒక్కసారిగా ఎగిరిపడ్డాయట. అప్పుడు వెంటనే కృపాచార్యుడు ఆ రథం మీద తన స్థానం నుంచి జారిపోయేట. చ్యుతంతు గౌతమం స్థానా సమీక్ష కురునందన నా విద్యత్పర వీరఘ్న రక్షమాణోస్య గౌరవం. తన స్థానం నుంచి జారిన కృపాచార్యుని చూసి ఆయన గౌరవాన్ని కాపాడాలనే ఉద్దేశంతో శత్రు సంహారకుడైనటువంటి అర్జునుడు అప్పుడు బాణప్రయోగం చేయలేట. లేకపోతే అలా జారిపోయాడు కాబట్టి అప్పుడు చాలా సులువుగా ఆయన మీద బాణప్రయోగం చేయొచ్చు.
సతు లబ్ధా పునఃస్థానం గౌతమ సవ్యసాచనం విభ్యా దశవిర్బాణే త్వరిత కంకపద్ర. ఈ లోపల మళ్ళీ లేచాడైనా జాగ్రత్తగా కుదురుకొని లేచి వెంటనే మళ్ళీ తీవ్రమైనటువంటి 10 బాణాలతో ఆ సవ్యసాచిని కొట్టేట. తతపార్థో ధనుస్తస్య భల్యేన నిహిస్తేన చిచ్ఛేదేకేన భూయశ్చ హస్తావాపమధాహరత్. అప్పుడు అర్జునుడు వాడి బల్యంతో కృపాచార్యుడి యొక్క ధనుసును వెరకొట్టేట. మరొక బాణంతో కృపుని చేతి తొడుగుల్ని లాగేసేట. అథాస్య కవచం బాణై నిస్తేర్మర్మభేది వ్యధయన్న చ పార్థోస్య శరీరమపీడయత్. అలాగే మళ్ళీ వాడి బాణాలతో కృపాచార్యుడి యొక్క కవచాన్ని చీల్చేసేట. శరీరానికి దెబ్బమడుగు తగలకుండా చేసేట. తస్య నిర్ముచ్యమానస్య కవచాత్ కాయాబభౌ సమయే ముచ్యమానస్ సర్పస్యేవ తనుర్యధ. ఆ కవచం నుండి విడిపడుతున్నటువంటి ఆ కృపాచార్యుడి యొక్క శరీరము కుబుసాన్ని విడుస్తున్నటువంటి పాము శరీరంలో ప్రకాశించంట. చిన్నే ధనుషి పార్థేన సో అన్యదాదాయ కార్మకం చకార గౌతమ సజ్జం తదద్భుతమే భావత్. ఒక విల్లు విరిగిపోతే వాళ్ళకి వెంటనే ఇంకొక విల్లు వస్తుంది. వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మనమైతే సరంజామాలన్నీ తెచ్చుకుని రావాలి, కానీ వాళ్ళు ఒకసారి మనసులో ప్రార్థిస్తే ఆయుధాలు వాటంతటా వస్తాయి. అటువంటి వాళ్ళే ఆ విరిగిపోయింది విల్లు ఇంకో విల్లు తీసుకున్నాడు. వెంటనే తీసుకుని ఆయన మళ్ళీ వెంటనే ఆ వింటిని ఎక్కుపెట్టేట. అది చూస్తుంటే ఆ దృశ్యమే అద్భుతంగా ఉందిట. స తదప్యస్య కౌంతేయ చిచ్ఛేదన తపర్వణ ఏవమన్యాని చాపాని బహూని కృపహస్వ శారద్వతశ్చిచ్ఛేద పాండవ పరవీర. అయితే కౌంతేయుడు ఏం చేశాడు, ఆ వింటిని కూడా వెరక్కొట్టేట. ఇలా అర్జునుడు అనేకములైన బాణాలతో కృపాచార్యుడు అందుకున్నదే తడవగా విరిచేస్తాడంట. సచ్ఛన్న ధనురాదాయ రథశక్తిం ప్రతాపాన్ ప్రాహిణోత్ పాండుపుత్రాయ ప్రదీప్తామచనీవ. ఇలా వీళ్ళన్నీ విరిగిపోతున్నాయి. పరాక్రమశాలైనటువంటి కృపాచార్యుడు రథశక్తిని చేపట్టి మండుతున్న పిడుగులాగా అర్జునుడి మీదకి విసిరెట్ట. ఒక తామర్జున స్తదాయాంతిం శక్తిం హేమ, ఒక శక్తి వచ్చేస్తుంది అలాగా. తామర్జున స్తథాయాంతిం శక్తిం హేమ విభూషితాం యద్గతాం మహోల్కాభాం చిచ్ఛేద దశభిశ్వరై. అలా వస్తున్నటువంటి ఆ శక్తిని, వేగంగా మీద పడుతున్నటువంటి శక్తిని ఒక 10 బాణాలతో దాన్ని ఆయన ఛేదించట. సాపత దశధా చిన్న భూమో పార్థేనదేమత. దాంతో ఆ శక్తి అక్కడే 10 ముక్కలే నేల కూలిపోయింది. యుగభచ్చైవ భల్లైస్తూ తతస్సజ్జధనుకృప తమాసు నిశ్రై పార్థం బిభేద దశభీశ్వరై. ఆ కృపాచార్యుడు మళ్ళా వింటినెక్కి పెట్టాడు. ఒక్క పెట్టుగా 10 వాడి బాణాలతో అర్జునుడిని వేగంగా కొట్టేట. తతపార్థో మహాతేజా విషికానగ్ని తేజస చిక్షేప సమరే క్రుద్ధ త్రయోదశ శిలాశితాన్. ఆ తర్వాత మహాతేజస్వి అయినటువంటి అర్జునుడు రణరంగంలో కోపించి వాడి అయినటువంటి అగ్ని నా మండుతున్నటువంటి 13 బాణాలను కృపాచార్యుడి మీద ప్రయోగించాడు. అధాస్య యుగమేకేన చతుర్భిశ్చతురోహయాన్ షష్ఠేన చ శరకాయ శరేణ శరసారదేహి. ఒక బాణంతో కృపాచార్యుడు కాడిని, 4 బాణాలతో 4 గుర్రాలని కొట్టేట. 6వ బాణంతో సారథి తలను దేహం నుండి వేరే చేసేట. అంటే ఆ కృపాచార్యుడి యొక్క సారథిని చంపేసేట. త్రిభిస్త్రివేణుం సమరే ద్వాభ్యామక్షం మహారథ ద్వాదశేన దుభల్యేన చకర్తాస్య ధ్వజం దధా తతో భద్రణికాసేన ఫాల్గుణ ప్రహసనవతయో దేశేంద్రనేంద్ర సమః కృపం భక్షస్య విజ్యత. 3 బాణాలతో రథం మీద బెదురు బొంగులను, 2 బాణాలతో ఇరుసును, మరో బాణంతో కృపాచార్యుడి ధ్వజాన్ని ఆ అర్జునుడు ఖండించేశాట. తర్వాత దేవేంద్ర సమానుడైన అర్జునుడు వజ్రంతో సమానమైన 13వ బాణంతో కృపాచార్యుడు రోమివే కొట్టాట. సచ్ఛన్న ధన్వా విరధ హతాస్వోహత సారథి గదాపాణిరవప్లుత్య తోర్ణం చిక్షేపతాంగదాం. విల్లు విరిగిపోయింది, రథం విరిగిపోయింది, గుర్రాలు పడిపోయాయి, సారథి చచ్చిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో కృపాచార్యుడు గదని పట్టుకుని రథం మించి కిందకి దూకి అర్జునుడి మీదకి గదను విసిరెట్ట. సాచముక్త గదా గుర్వీ కృపేణ సుపరిష్కృత అర్జునేన శరీరంలో ప్రతి మార్గమధాగమత్. ఆ పెద్ద గద అలా కృపాచార్యుడు విసిరిగా అర్జునుడి మీదకి వస్తుంది. దాన్ని బాణాలతో తోసేసేట ఆయన. అది వెనుదిరిగి వెళ్ళిపోయింది. తంతు యోధా పరీప్సంత శారద్వదమర్షణం సర్వత సమరే పార్థం శరవర్షైరవాకిరన్. దాంతో కృపాచార్యుడికి ఇంకా విపరీతమైన క్రోధం వచ్చింది. ఆయన్ని రక్షించడానికి వచ్చినటువంటి కౌరవ యోధులందరూ కూడా అన్ని వైపుల నుండి అర్జునుడి మీద బాణవర్షాన్ని కురిపించారట.
తతో విరాటస్య సుతః సవ్యమావృత్య వాజినః యమకం మండలం కృత్వా తాన్యోధాన్ ప్రత్యవారయతి. ఆ ఉత్తరుడు అప్పుడు ఏం చేశాడంటే గుర్రాల్ని అప్రదక్షిణంగా యమక మండలంతో రథాన్ని నడుపుతూ కౌరవసేనంతటిని కూడా నిర్వహించాట. తత కృపముపాదాయ విరథం తేన రర్షవాపజౌహుర్మహావేగా కుంతి పుత్రా ధనంజయ. అప్పుడు అలా విరధుడైనటువంటి కృపాచార్యుడిని ఆ కౌరవసేన ఆ కౌరవ సైనికులు వెంటనే అర్జునుడి నుంచి దూరంగా తీసుకెళ్ళిపోయారట. ఇది శ్రీమన్ మహాభారతే విరాటపర్వణి గోహరణపర్వణి ఉత్తర గోగ్రహణే కృపాపయానే సప్తపంచాశత్వమోధ్యాయ. ఈ విధంగా కర్ణుడు తప్పుకున్నాడు, కృపాచార్యుడు కూడా తప్పుకున్నాడు అన్నమాట. ఈ విధంగా మహాభారతంలో విరాట పర్వంలో గోహరణ పర్వం అనే ఉపపర్వంలో ఉత్తర గోగ్రహణంలో కృపాచార్యుని తొలగించుకుపోవడం అనేటువంటి 57వ అధ్యాయం పూర్తయింది. 58వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాము. ఈ వృత్తాంతం అంతా కూడా చాలా చక్కగా వైశంపాయనుడు జనమేజయ మహారాజుకి చెప్తున్నాడు. అయ్యా జనమేజయ మహారాజా, ఈ విధంగా కర్ణుడయ్యాడు, కృపాచార్యుడయ్యాడు. అయిన తర్వాత కృపే అపనీతే ద్రోణస్తు ప్రగృహ్య శశరం ధను అభ్యద్రవదనా దృశ్య శోణాశ్వశ్వేతవాహనం. ఆ కృపాచార్యుడు రణభూమి నుంచి తొలగింపబడిన తర్వాత ఎర్రటి గుర్రాలతో ఎదురు లేనటువంటి ద్రోణుడు ధనుర్బాణాలు చేతబట్టి శ్వేతవాహనుడైనటువంటి అర్జునుడి మీదకి వచ్చాట. సతురుక్మరథం దృష్ట్వా గురుమాయాంతమంతికాన్ అర్జునోదీతాం శ్రేష్ఠ ఉత్తరం వాక్యమబ్రవీత్. బంగారు రథాన్ని ఎక్కి తన దగ్గరికి వస్తున్న ద్రోణాచార్యుడిని చూశాడు అర్జునుడు. వెంటనే ఉత్తరుడితో ఇలా అన్నట్ట, యత్రైషా కాంచనీ వేది ధ్వజేయస్య ప్రకాశతే ఉచ్ఛ్రిత ప్రవరేదండే పతాకాభిరలంకృత ఆత్రమాంబః భద్రం తే ద్రోణానీకాయ సారథే. ఓ సారథి, ఆ రథధ్వజం మీద ఎత్తైనటువంటి గడకర్రపై పతాకలపై ప్రకాశిస్తున్నటువంటి కాంచనమయ వేది కలిగినటువంటి రథం కృపాచార్యుడి ద్రోణాచార్యుడిదయ్యా. ఆ రథం వస్తుంది కదా, అక్కడికి నన్ను తీసుకెళ్ళాను. అశ్వాహ శోణాహ ప్రకాశంతే బృహంతశ్చారువాహిన స్నిగ్ధ విద్రుమ సంకాసా తామ్రాస్యా ప్రియదర్శనా యుక్తా రథవరేయస్య సర్వశిక్షా విశారదా దీర్ఘబాహుర్మహాతేజా బలరూప సమన్విత సర్వలోకేషు విశ్రాంత భారద్వాజ ప్రతాపవాన్. ఎటువంటి వాడు ఆ ద్రోణాచార్యుడు? విలువిద్యలో సాటి లేనటువంటి వాడు, అద్భుతమైన పరాక్రమం కలిగినటువంటి వాడు. అందరికీ అక్కడ ఉండేటువంటి కౌరవ పాండవ అందరికీ కూడా ధనుర్విద్యని ఉపదేశించినటువంటి వాడు, నేర్పినటువంటి వాడు. అందువల్ల సమస్త శిక్షణలో నైపుణ్యం కలిగినటువంటి వాడు. అలాగే ఆయన పగడాల వల్ల ఎర్రటి ముఖాలు కలిగినటువంటి అందమైనటువంటి చక్కాన్ని రథాన్ని లాగేటువంటి ఎర్రటి గుర్రాలు కలిగినటువంటి శ్రేష్ఠ రథం మీద ఉన్నాడు ఆయన. అటువంటి ఆ ద్రోణాచార్యుడు దీర్ఘబాహు, తేజస్సు, గొప్ప తేజస్సు కలిగిన వాడు, బలరూప సంపన్నుడు, పరాక్రమశాలి, లోక ప్రసిద్ధుడు. బుద్ధ్యాతుల్యో హ్యుశనస బృహస్పతి సమోనయే వేదాస్తథైవ చత్వారః బ్రహ్మచర్యం తథైవ చ ససంహారాణి సర్వాణి దివ్యాన్యస్త్రాణి మారిష ధనుర్వేదశ్చ కార్ష్ణేన యస్మిన్ నిత్యం ప్రతిష్ఠితః. ఆయన ఎటువంటి వాడు? బుద్ధిలో శుక్రాచార్యుడు లాంటి వాడు, నీతిలో బృహస్పతి లాంటి వాడు. 4 వేదాలు, బ్రహ్మచర్యం, ఉపసంహార విధానంతో కూడినటువంటి అన్ని దివ్యాస్త్రాలు, సమస్త ధనుర్వేద విద్య ఆయనలో స్థిరంగా ఎప్పుడూ ఉంటాయి. క్షమాదమస్త సత్యంచ ఆనృశంస్యమధార్జవం ఏతే చాన్యే చ బహవ యస్మిన్ నిత్యే ద్విజే గుణాః. అలాగే ఆ బ్రాహ్మణోత్తముల్లో క్షమ, నిగ్రహం, సత్యం, కోమలత్వం, రుజుత్వం ఇటువంటి సుగుణాలన్నీ కూడా ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉంటాయి. తేనాహం యోద్ధిమిచ్చామి మహాభాగేన సంయుగే తస్మాత్ తం ప్రాపయాచార్యం క్షిప్రముత్తరవాహయ. అందువల్ల ఇప్పుడు నేను ఆ మహానుభావుడితో యుద్ధం చేయాలనుకుంటున్నానయ్యా, కాబట్టి ఉత్తర రథాన్ని అక్కడికి నడుపు, నన్ను వెంటనే ఆయన దగ్గరికి తీసుకెళ్ళాడు. అర్జునేనే ముక్తస్తు వైరాటిర్హేమభూషణాన్ చోదయామాస తానస్వాన్ భరద్వాజ రథం ప్రతి. వెంటనే అర్జునుడు అలా చెప్పేటప్పటికీ ఆ ఉత్తరుడు ఆ సువర్ణాభరణాలు గల అశ్వాలను ద్రోణుని వైపు నడిపించాట. తమాపతంతం వేగేన పాండవం రథినాంబరం ద్రోణ ప్రత్యుజ్జయో పార్థం మత్తో మత్తమివద్వపం. వేగంగా తన మీదకి వస్తున్నటువంటి అర్జునుడిని చూశాడు ద్రోణాచార్యుడు.
ఒక మదపు టేనుగు మరొక మదపు టేనుగు ఢీకొన్నట్టుగా ద్రోణుడు ఎదిరించట. తత ప్రాధ్మాపయచ్చంకం భేరీషత నినాదినం ప్రచుక్షువే బలం సర్వం ఉద్భూతైవ సాగర. వందల నగారాల ధ్వనితో సమానమైనటువంటి ధ్వని చేసేటువంటి శంఖాన్ని ద్రోణుడు పూరించట. అది విని సేన మొత్తం పోటెత్తినటువంటి సముద్రంలా కలతపడిందిట. అధశోణాన్ సదస్వాంస్తాన్ హంసవన్నేర్మనోజవై మిశ్రితాన్ సమరే దృష్ట్వా వ్యస్మయంతరణే నరాహ. మహావేగం కలిగినటువంటి అర్జునుడి తెల్లని గుర్రాలు ఆ ద్రోణుని ఎర్రని మేలుజాతి గుర్రాలు సమీపించేటప్పటికీ రణభూమిలో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారట. ఓహో, ఆచార్యుడు శిష్యుడు పోరిది చాలా చిత్ర విచిత్రంగా ఉంటుంది అనుకున్నారు. ఎందుకంటే గురు శిష్యులు ప్రపంచంలో సాటి లేని విలుకాడిగా అర్జునుడిని చెయ్యాలనుకుని చేసినటువంటి వాడు ద్రోణాచార్యుడు. అటువంటి ఆచార్యుడైన ద్రోణుడితోటి ఇప్పుడు ఆ శిష్యుడు తలపడుతున్నాడు. తౌరథౌ వీర్య సంపన్నౌ దృష్ట్వా సంగ్రామ మూర్ధని ఆచార్య శిష్యౌ అజితౌ కృత విద్యౌ మనస్వినౌ సమాశ్లిష్టౌ తదాన్యోన్యం ద్రోణపార్థౌ మహాబలౌ దృష్ట్వా ప్రాకంపదముహు భరతానాం ముహుద్బలం. ఈ శిష్యుడి మీద అమితమైన వాత్సల్యం కలిగిన వాడు ఆ గురువు. ఆ గురువు మీద అమితమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడు ఈ శిష్యుడు. అయినప్పటికీ ఆ గురు శిష్యులిద్దరూ కూడా పోరాటానికి ఇద్దరు చెరొక పక్షంలో ఉండి యుద్ధం చేయాల్సి వచ్చింది. ఇద్దరు మహారథులు, పరాక్రమ సంపన్నులు, అభిమానవంతులు, విలువిద్యలో నిష్ణాతులు, రణరంగపు మొనలో ఓటమి నెరగినటువంటి వాళ్ళిద్దరూ కూడా అజేయులు. ఎవరి రథం మీద వాళ్ళు ఉండే ఒకళ్ళనొకళ్ళు కౌగిలించుకున్నట్ట. ఆ దృశ్యాన్ని చూసి ఆ కౌరవుల యొక్క సేన వణికిపోయిందిట. ఎలాగంటే రథం మీదే నిలిచి ఒకరినొకళ్ళు కౌగిలించుకుని ద్రోణార్జునుడు చూసేటప్పటికంటే అర్జునుడి మీద అమితమైన వాత్సల్యం, అలా గురువు మీద ఆయనకి అమితమైన భక్తి చూసి అర్జునుడితో ద్రోణాచార్యుడు కలిసిపోతాడేమో అనే భయం కౌరవసేనలో వచ్చిందట. హర్షయుక్త పార్థ ప్రహసన్నివ వీర్యవాన్ రథం రథేన ద్రోణస్య సమాసాద్య మహారథ అభివాద్య మహాబాహు సామపూర్వమిదం వచ ఉవాచ రక్షయా వాచ కౌంతేయ పరవీర. తర్వాత ఆ మహారథుడైనటువంటి మహాపరాక్రమశాలైన అర్జునుడు పరమానందపడి తన రథాన్ని ద్రోణాచార్యుడు రథానికి దగ్గరగా తీసుకెళ్ళి నమస్కారం చేసి నవ్వుతూ సౌమ్యంగా మధురంగా ఇలా అన్నట్ట. ఉషితాస్మో వనే వాసం ప్రతికర్మ చికీర్షవ కోపన్నార్హసి నక్కర్తుం సదా సమర దుర్జయ అహంతు ప్రహృతే పూర్వం ప్రహరిష్యామి తేనఘ ఇది మే వర్తతే బుద్ధి తద్భవాన్ కర్తుమర్హసి. యుద్ధంలో తమరెప్పుడు గురువర్యా, యుద్ధంలో ఎప్పుడు కూడా దుర్జయుడే. ప్రతీకార దృష్టితోటే మేము వనవాసం చేసాము, ఇప్పుడు యుద్ధానికి సిద్ధపడ్డాము. అందువల్ల మీరు మా మీద కోపించకండి. ముందుగా తమరు నన్ను కొడితే తర్వాత తమరిని కొట్టాలని నా అభిమతం. అందువలన మీరే ముందు నన్ను కొట్టండి అన్నట్టు. ఎందుకంటే ఆ ఆచార్యుడు బాణం వేయకుండా శిష్యుడు ఆచార్యుడి మీదకి ఎలా వేస్తాడు. అందువలన తతోస్మై ప్రాహిణో ద్రోణ శరాన్ అధిక వింశితం అప్రాప్తాం సేవతాన్ పార్థ చిచ్ఛేద కృతహస్తవత్. అప్పుడు ద్రోణాచార్యుడు ఈ అర్జునుడి మీదకి 21 బాణాలు ప్రయోగించాడు. అర్జునుడు వాటన్నింటినీ కూడా తన దగ్గరికి చేరకముందే ఖండించట. తతశరసహస్రేణ రథం పార్థస్య వీర్యానవాగిర తతో ద్రోణ శీఘ్రం అస్త్రం విదర్శయన్. అప్పుడు ద్రోణాచార్యుడు తన అస్త్ర విద్యా నైపుణ్యాన్ని వేగాన్ని ప్రదర్శిస్తూ అర్జునుడి రథం మీద 1000 బాణాలు వేశాట. హయాంచరిత ప్రఖ్యాన్ కంకపత్రైశిలాశితై అవాకిరదమేయాత్మ పార్థం సంకోపయన్నివా. లెక్కలేని ఆత్మబలం కలిగినటువంటి వాడు ఆ ద్రోణుడు. సాన పెట్టబడి పక్షి కలిగిన బాణాలను ఆ వెండిలా మెరిసిపోతున్న అర్జునుడు గుర్రాల మీద వేసేటప్పటికి అర్జునుడిలో కోపం వచ్చిందట. ఏవం ప్రభవృతే యుద్ధం భరద్వాజ కిరీటినో సమం విముంచంతో సంఖ్యే విశిఖాన్ దీప్త తేజస. ఈ విధంగా రణభూమిలో సమానమైనటువంటి స్థాయి కలిగినటువంటి వాళ్ళిద్దరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు మెరిసిపోతున్న బాణాలు ప్రయోగిస్తూ ఆ ద్రోణార్జునుల మధ్య యుద్ధం భీకరంగా జరిగిందట. తా ఉభౌ ఖ్యాతకర్మాణౌ ఉభౌ వాయుసమౌద్యవే ఉభౌ దివ్యాస్త్ర విదుషౌ ఉభౌ ఉత్తమ తేజసౌ క్షిపంతో శరజాలాన్ని మోహయామాస్తు నృపాన్. ఆ ద్రోణుడు అర్జునుడు కూడా ఇద్దరు ప్రసిద్ధమైన పరాక్రమవంతులు, ఇద్దరు వాయువేగం కలిగినటువంటి వాళ్ళు, ఇద్దరికి దివ్యాస్త్రాలు ఉన్నాయి, దివ్యాస్త్ర సంపన్నులు, ఇద్దరు ఉత్తమమైనటువంటి తేజస్సు కలిగిన వాళ్ళు. ఆ ఇరువురు ఈ బాణ సమూహాలను ప్రయోగిస్తూ ఉంటే ఆ రాజులందరూ మోహంతో అలా చూస్తున్నట్టు వాళ్ళ యుద్ధం.
వ్యస్మయం తతో యోధా ఏ తత్రాసన్ సమాగతా శరాన్ విసృతో స్తోన్నం సాధు సాధిత్య పూజయన్. అక్కడ చేరినటువంటి యోధులంతా వాళ్ళ చేసేటువంటి యుద్ధాన్ని చూస్తూ ఆశ్చర్యపోతున్నట్ట, బళి బళి అంటూ అరుస్తున్నట్ట. అల్లాగా అద్భుతంగా యుద్ధం జరుగుతుంట. ద్రోణం హి సమరే కోన్య యోద్ధమర్హతి పాల్గొనాత్. అసలు ఆ ద్రోణాచార్యుడితో పోరాడడం అనేటువంటిది ఎవరికి చెల్లుతుంది? ఒక్క అర్జునుడికే చెల్లింది. ఎందుకంటే శిష్యుడు కాబట్టి, ఆయనకి అత్యంత ప్రీతిపాత్రుడైన శిష్యుడు కాబట్టి ఆయనకే చెల్లింది. రౌద్ర క్షత్రియ ధర్మోయం గురుణా యదయుధ్యత ఇచ్చబ్రువన్ జనాస్తత్ర సంగ్రామ శిరసి స్థితా. అలాగే క్షత్రియ ధర్మం చాలా క్రూరమైనటువంటిది. ఇందులో యుద్ధంలోకి దిగిన తర్వాత అన్నదమ్ములని, తండ్రి కొడుకులని, గురు శిష్యులని ఇటువంటి భావాలు ఉండవు ఇంకా. ఎందుకంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు యుద్ధం చేసుకోవాల్సి వస్తుంది. అది పరాక్రమంలో ఒకళ్ళనొకళ్ళు జయించాలనేటువంటి ఒక కోరికతోటి చేసేటువంటి యుద్ధంలో ఎవరితో తలపడతారనేటువంటిది మనం ఏం చెప్పలేం. అందువలన ఆ గురువుతో ఏమో యుద్ధం చేయవలసిన పరిస్థితి శిష్యుడికి ఏర్పడింది, శిష్యుడితో యుద్ధం చేయవలసినటువంటి పరిస్థితి గురువుకి ఏర్పడింది అని అనుకుంటున్నారు అందరూ. వీరౌతావభిసంరబ్ధౌ సన్నికృష్టౌ మహాభుజౌ ఛాదయేతాం శరవ్రాతై అన్యోన్యమపరాజితౌ. ఇంకా వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే ఒకళ్ళొకళ్ళు కోపంతో దగ్గరై ఒకళ్ళనొకళ్ళు బాణ సమూహాలతో కప్పివేసుకుంటున్నట్ట. ఈ యుద్ధంలో ఏ ఒక్కరు ఓటమిని అంగీకరించేవాళ్ళు కాదు. విస్ఫార్య సుమహచ్చాపం హేమపృష్టం దురాసదం భరద్వాజోధసం క్రుద్ధ ఫాల్గునం ప్రత్యవిధ్యత. ఆ ద్రోణాచార్యుడు కోపంతో బంగారు తొడుగుతో ఇతరులకు పొందశక్యం కానిటువంటి ధనుసును ఎక్కిపెట్టి అర్జునుడిని గాయపరిచేట. ససాయకమయేర్జాలై అర్జునస్య రథం ప్రతి భానుమధ్య శిలాధోతై భానోరాచ్ఛాదయత్ ప్రభాం. ఆ ద్రోణాచార్యుడు అర్జునుడి రథం మీద బాణాల వలన కప్పెహట. అంతేకాకుండా గొప్ప తేజస్సు కలిగినటువంటి బాణంతో సూర్యకాంతిని సైతం కప్పేసేట. పార్థంచ సుమహాబాహు మహావేగైర్మహారథ వివ్యాధసు నిస్తైర్బాణై మేఘో వృష్ట్యేవ పర్వతం. మేఘం పర్వతం మీద కురిసిన రీతిగా ఆ మహాబాహు మహారథుడైన ద్రోణుడు వాడి అయిన తీవ్ర వేగం కలిగినటువంటి బాణాలతో అర్జునుడిని గాయపరచట. తథైవ దివ్యంగాండీవంధనుదాయ శతుఘ్రం వేగవాన్ హృష్ట భారసాధనముత్తమం విససజ్య శరాం చిత్రాన్ సువర్ణ వికృతాన్ బహూర్నాశయన్ శరవర్షాన్ భరద్వాజస్య వీర్యవాన్ తోర్ణం చాప వినుర్ముక్తై తదద్భుతమివాభవత్. అప్పుడు వెంటనే కోపించినటువంటి వాడై పాండుకుమారుడు అర్జునుడు ఈ భారాన్నంతా సహించినటువంటి వాడై శత్రువులను సంహరించగలిగేటువంటి ఉత్తమ దివ్యమైన గాంధీవాన్ని ధరించి స్వర్ణభూషితాలైన అనేకమైనటువంటి విచిత్ర బాణాల వర్షాన్ని ద్రోణాచార్యుడి మీద కురిపించట. ఆ పార్థుడు తన వింటి నుండి వెలువడిన శరవర్షంతో ద్రోణాచార్యుడు కురిపించినటువంటి బాణవర్షాన్ని అంతటిని కూడా నశింపజేసేసట. ఆ చూడడానికే చాలా అత్యద్భుతంగా ఉందిట. వాళ్ళు ఎలా ఉన్నారంటే సరథేన చరణ్ పార్థ ప్రేక్షణీయో ధనంజయ యోగపద్దీక్షు సర్వా సర్వతో అస్త్రాణ్యదర్శయత్ ఏకఛాయమివాకాశం బాణైశ్చక్రే సమంతత నాదృశ్యత తదా ద్రోణ నీహారాణేవ సంవృత. రథం మీద విహరిస్తున్న ధనంజయుడు అందరికీ చూడాలనిపించేటట్టుగా ఉన్నట్ట. అన్ని దిక్కులా ఒక్క మారుగా బాణవర్షాన్ని కురిపిస్తున్నట్ట. ఆకాశాన్ని అంతా ఆవరించేసి అంధకార నిమగ్నం చేసేసట. ఆ సమయంలో మంచు కంపినట్టుగా ద్రోణుడు కూడా కనిపించలేట. ఆ విధంగా ద్రోణాచార్యుడి మీద యుద్ధం వేసి వాళ్ళిద్దరూ కూడా గురు శిష్యులిద్దరూ కూడా చాలా అత్యద్భుతంగా యుద్ధం చేస్తున్నారు, ఘోరంగా యుద్ధం చేస్తున్నారు. ఇదంతా గగనతలంలో ఉండేటువంటి దేవతలందరూ కూడా చూస్తున్నారు. అందువలన అటువంటి ఆ యుద్ధము ఇంకా ఎలా జరుగుతుంది అనేటువంటిది రేపటి భాగంలో తెలుసుకుందామని తెలియజేస్తూ స్వస్తి.